అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 20వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఏ అక్క, ఏంటిది ఇలా మాట్లాడుతున్నావు? అసలింకా మీ ఆయనే లేదు, పెళ్ళే కాలేదు. ఏంటిదంతా? నేనేదో సరదాగా అంటే ఫీలవుతున్నావా? నువ్వు బంగారం అక్క. నిన్నెవరైనా మెచ్చుకుంటారు తప్ప తక్కువ చేయరు. మా అక్కని చేసుకోవడానికి ఎవరైనా పెట్టి పుట్టాలి. అలాంటిది నువ్విలా ఫీలవుతావేంటి? ఇంకా మీ ఆయన్ని నువ్వు చాలా బాగా చూసుకుంటావు. నిజంగానా? అని అంటుంది అను. ఆ! నిజంగా పద అని స్కూటీ ఎక్కుతుంది. వెనక నుండి అనుని హగ్ చేసుకొని, అక్కా, నీలాగా ఏ అమ్మాయి ఉండదు. నువ్వు చాలా మంచిదానివి. నిన్ను ఎయిర్‌పోర్ట్ చేసుకుంటారు ఎవరైనా. నీలాగా సెల్ఫ్‌లెస్‌గా ఎవరూ ఉండరు. అయినా మా బావెవడో గాని లక్కీ ఇంత అందాన్ని చూసి నిన్ను వదలకుండా రొమాన్స్ చేసే పనిలో ఉంటాడు. కానీ నీకు మాట్లాడే టైం ఎక్కడిస్తారు? మీ ఆయన గారు, "ఏయ్ ఆపవే! సందు దొరికితే మొదలెడతావు" అంటున్నాను. సరే రేపు అమ్మ, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలంటుంది. నేను రాను, నువ్వు వెళ్తావు కదా కాలేజ్‌కి అంటున్నాను. దివ్య మనసులో ఎందుకో సూర్యకి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయనిపిస్తోందక్క అనుకుంటుంది. ఆ! సరే రేపు రావు కదా కాలేజ్‌కి అబ్జర్వ్ చేస్తాను అనుకుంటుంది. ఏంటే ఏం మాట్లాడవంటే, ఆ! సరే వెళ్తానక్క. నెక్స్ట్ డే అను కాలేజ్‌కి వెళ్ళదు. దివ్య మార్నింగ్ వెళ్లి సూర్య, వెంకీ దగ్గర కూర్చొని, "ఈరోజు అక్క రాదు కాలేజ్‌కి" అంటుంది. "అవునా? ఏమైంది దివ్య? హెల్త్ ఏమైనా బాలేదా?" అని అంటాడు సూర్య. "లేదు. ఆ అమ్మాయి ఏదో పనుందంటే వెళ్ళింది." "ఓహ్! అవునా? నేనింకా ఈవిడ వెరైటీ డిషెస్‌కి మళ్ళీ ఏమైనా అయిందేమో అని అనుకున్నానంటాడు. సరే క్లాస్‌కి వెళ్తున్నానని దివ్య వెళ్ళిపోతే సూర్య ఫేస్ డల్ అయిపోతుంది. సూర్య తెలియకుండా దివ్య సైలెంట్‌గా సూర్యనే ఫాలో అవుతుంది. సూర్య క్లాస్‌కి వెళ్ళకుండా లైబ్రరీలో కూర్చొని ఉంటాడు. ఒక బుక్ తీసి చదవడానికి చాలా ట్రై చేస్తాడు కానీ బుక్స్ అన్నీ తిరిగేస్తుంటాడు. ఏంటిది క్లాస్ వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నాడు అని దివ్య కనిపించకుండా దూరంగా కూర్చొని తనని అబ్జర్వ్ చేస్తుంది. కాసేపటికి ఫోన్ తీసి ఏదో టైప్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఫోన్ విసురుగా టైప్ మీద పెట్టేసి బుక్ వైపు చూస్తాడు. అలాగే లంచ్ టైమ్ వరకు అక్కడే ఉంటాడు. చాలా బోర్‌గా ఉన్న తనని గమనిస్తూ దివ్య కూడా అక్కడే ఉంటుంది. ఇంకా దివ్య వల్ల కాక వెళ్ళి, "ఏంటి సూర్య ఎక్కడున్నావు? క్లాస్‌కి వెళ్ళట్లేదా?" అని అడుగుతుంది. "నేను సరేలే కానీ నువ్వేంటి లైబ్రరీలోకొచ్చావు? అసలు బుక్స్ ఉన్న చోట ఉండదనే చెప్పిందిగా మీ అక్క." "ఉండను. ఈరోజు అక్క లేకపోతే బోర్ కొడుతుందిగా నాకు. ఒకవేళ ఈరోజు సెట్ అయిపోతే నన్ను వదిలి వెళ్ళిపోతుందేమో అని భయంగా ఉంది సూర్య." "ఏం సెట్ అయితే? ఎవరికి సెట్ అయితే?" అని సూర్య చాలా కంగారుగా అడుగుతాడు. "అదే నీకు చెప్పలేదు కదా! ఈరోజు అక్క పెళ్లి చూపులు. అందుకే ఇంట్లో ఉంది. వాళ్ళకి నచ్చితే ఓకే. అక్క ఓకే చెప్పేసి ఆల్రెడీ" అని అంటుంది. "ఏంటి దివ్య నువ్వు చెప్పేది నిజమా? నిజంగా ఈరోజు అనుకి పెళ్లి చూపులా? నాకెందుకు చెప్పలేదు? ఇప్పటిదాకా నీ సీరియస్‌గా అవుతాడు సూర్య. నీకెందుకు సూర్య చెప్పడం" అంటుంది దివ్య. "అదేంటి అక్కకి పెళ్లి చూపులు అంటే నాకు చెప్పకపోవడం ఏంటి దివ్య? అసలైన పెళ్లి చూపులకి రెడీ అయిపోయింది. అయ్యో! ఇప్పుడు వాళ్ళు ఓకే అంటే పెళ్ళికి అంతా ఫిక్స్ అయిపోయినట్టేనా?" అంటాడు కోపం, బాధ అన్నీ కలగలిపి. "ఆ! అంతేగా కానీ నీకెందుకీ కంగారు? ఎందుకు అంటే అను అంటే నాకు చాలా ఇష్టం. నేను అనుని ప్రేమిస్తున్నాను. ఈ విషయం తనతో చెప్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ ఈలోపే ఇలా పెళ్లి చూపులు పెడతారని నేనసలు అనుకోలేదు." "ఏంటి సూర్య నువ్వు చెప్పేది? నిజంగా అక్కని నువ్వు ప్రేమిస్తున్నావా?" అని క్వెషన్ వేస్తుంది దివ్య. "అవును ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నాకు అను అంటే చాలా ఇష్టం దివ్య" అని అంటాడు సూర్య. "నేను ఈ కాలేజ్‌లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇదే డౌట్ ఇప్పుడు క్లారిఫై అయింది." "ఏంటి?" అంటాడు సూర్య. "అదే తమరి ప్రేమ విషయం. ఏం మాట్లాడుతున్నావు దివ్య? ముందు ఎలాగైనా పెళ్లి చూపులు ఆపవా ప్లీజ్" అని అడుగుతాడు. "అసలు పెళ్లి చూపులు ఉంటేనే కదా ఆపడానికి. నీలో దాగి ఉన్న ప్రేమని తట్టి బయటికి లేపడానికి పెళ్లి చూపులు డ్రామా చేశాను. అమ్మని తీసుకొని అక్క అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరు వెళ్ళిందంతే" అంటుంది దివ్య. "నిజంగానా?" "ఆ! నిజంగా." "హమ్మయ్య! ఇప్పుడు నా గుండె నార్మల్‌గా కొట్టుకుంటోంది." "ఎందుకు ఇలాంటి షాకులిస్తావు దివ్య?" తల మీద మొట్టికాయ వేస్తాడు. "హలో! అప్పుడే ఏమైంది? నేను నిన్ను బావగా ఒప్పుకోవాలి కదా!" అంటుంది దివ్య. "నువ్వు కాదు ముందు మీ అక్క ఒప్పుకోవాలి. నిన్నొప్పించడం చాలా ఈజీ. మీ అక్కను ఒప్పించడమే చాలా కష్టం. ఆ భయంతోనే 2 ఇయర్స్ నుంచి దానికి చెప్పకుండా దాని వెనకే తిరుగుతున్నాను. నచ్చకపోతే ఎక్కడ ఉన్న ఈ ఫ్రెండ్‌షిప్ కూడా మానేస్తుందోనని పిచ్చి భయం. దివ్య ప్లీజ్ హెల్ప్ చేయవా? ఎలాగైనా నా మీద అనుకి ఎలాంటి ఒపీనియన్ ఉందో కనుక్కొని చెప్పవా?" అంటాడు సూర్య. "అయితే చాలా పెద్ద పనే ఇచ్చావు. దానికి కాస్త ఖర్చవుతుందంటుంది దివ్య. ఏం కావాలి? ఆ! ఆలోచించుకొని చెప్తాలే. చెప్పాక చేయననకూడదు. చాలా కాస్ట్‌లీ అయ్యుండొచ్చు. అక్కని ఒకడు ప్రేమిస్తున్నాడంటే వాడెలాంటి వాడు? అను ఎంక్వైరీ చేయకుండా బేరసారాలాడతావా రాక్షసి" అని చెవి మెలిపెట్టి అరుస్తాడు సూర్య. "అదే నా అను అయితే ఈ పాటికి నన్ను ఒక 1,00,000 ప్రశ్నలు అడిగేసి వాటన్నిటిలో ఏ ఒక్క సమాధానం తప్పుగా ఉన్నా యూ ఆర్ ఎలిమినేటెడ్ అనేసేది. వదులు సూర్య చాలా నొప్పిగా ఉందంటుంది దివ్య. వదలను. ఏంటి పెళ్లి చూపులా?
నన్ను ఆటపట్టించావు కదా, ఇప్పుడు నిన్ను నేను అస్సలు వదలను పో. సూర్యబావ ప్లీజ్ అంటుంది దివ్య. ఆ మాటకి షాక్ అయి వదిలేస్తాడు. రాక్షసి అంటాడు, నువ్వు మంచివాడివని నాకు తెలుసు, అందుకే నేను ఎంక్వైరీ చేయడం లేదు. అండ్ అక్క ఎప్పుడు బాధపడినా నీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎలా ఆ బాధని పోగొట్టాలా అని. అక్క మీద ప్రేమ ఉంది, అది నీ కలలో నేను చూశాను బావా. అందుకే ఈరోజు నేను ఫాలో అయ్యాను. నన్ను వదిలి అక్కని పట్టుకో, జీవితాంతం ఎప్పుడు వదలకుండా చూసుకో అంటుంది దివ్య. ఆ అలాగే, ఎప్పటికీ వదిలిపెట్టను. వావ్, అయితే నువ్వు నాకు బావవుతావు అన్నమాట. అవును మరదల పిల్ల అంటాడు. సూపర్ ఉంది బావా, తొందరగా అక్కని పెళ్లి చేసేసుకో. మనం అంతా కలిసి సూపర్ గా ఎంజాయ్ చేద్దాం. ఇప్పటి వరకు మా ఇంట్లో అప్పుడు అబ్బాయిలు రాలేదు తెలుసా. బావలు వస్తే ఎక్కడ వాళ్ళతో మేము క్లోజ్ అవుతామో అని నాన్న మా బావల్ని కూడా మా ఇంటికి రానివ్వలేదు. ఫస్ట్ టైం నేను బావగా ఇమాజిన్ చేసుకుంటే చాలా బాగుందంటుంది దివ్య. అవునా, సరే కానీ ముందు అను మనసులో ఏముందో నువ్వు నాకు కనుక్కొని చెప్పు. తనకి నా మీద ప్రేమ లేకపోయినా పర్లేదు, ఇష్టమైతే ఉంది. దాన్ని నేను ప్రేమగా మార్చుకుంటాను. కానీ అను నన్ను జస్ట్ ఫ్రెండ్ లాగా చూస్తే మాత్రం నేను దాన్ని ఇబ్బంది పెట్టనని అంటాడు సూర్య. అబ్బాయి ఏం కాదు సూర్య, మా ఇంట్లో లవ్ అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందుకని మేబీ అక్క మనసులో ఇంతవరకు ఆ థాట్స్ తెచ్చుకోలేదేమో. అయినా ముందు ప్రపోజ్ చేయి, ఆ తర్వాత తనే ఎస్ చెప్తుంది. ఎందుకంటే నో చెప్పి బాధ పెట్టే మనసు కాదు తనది. అలాగే మరదల పిల్ల, నాకు మాత్రం టెన్షన్ హై లెవెల్‌లో ఉంది. సరే, ఒక రోజే కదా అయింది. ఇక నువ్వు క్లాస్‌లోకి వెళ్ళి పార్వతి లేని దేవదాసులా లైలా రైల్వేలో మాము అస్సలు బాలేదు బావ అంటుంది. ఏ డైలాగ్ బాగా ఎక్కువైంది. నువ్వేం చేస్తున్నావు క్లాస్‌కి వెళ్ళకుండా, ముందు క్లాస్‌కి పద అని తిడతాడు. అప్పుడే బావా అన్నానని అప్పుడే డ్యూటీ తీసేసుకున్నావా? మా అక్కలాగా అరుస్తున్నావు అంటుంది ఏడుపు ఫేస్ పెట్టి దివ్య. ఈ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టడం నువ్వు, మీ అక్క ఎక్కడ నేర్చుకున్నారు క్యూట్‌గా. ఇద్దరు ఎక్స్‌ప్రెషన్స్‌తో మాయ చేసేస్తారు. ఈవినింగ్ ఇంటికి వెళ్తుంటే, ఏ దివ్య పద ఇంటి దాకా నేను తోడుగా వస్తాను అంటే, ఆహా లేదు నేను ఒక్కదాన్నే వెళ్తానులే బాయ్ అంటుంది. సగం దూరం వెళ్ళాక ఒక ప్లేస్‌లో ఆగి వెనక్కొచ్చి ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా బావా అంటుంది. లేదు ఒక్కదానివే కదా, ఎలా వెళ్తావో అని. పర్లేదు, మా బావగారి కేరింగ్ చాలా ఎక్కువే అంటుంది. అనుకుంటాడు సూర్య. సరే కానీ రోజంతా మీ అక్కని చూడనే లేదు నేను. ఒకసారి కాల్ చేయొచ్చు కదా, మాట్లాడినా వింటాను అంటాడు సూర్య. పర్లేదు, మా బావగారికి కేరింగ్ చాలా ఎక్కువే అంటుంది. నవ్వుకుంటాడు సూర్య. సరేలే కానీ ఈ రోజంతా మీ అక్కని చూడనే లేదు నేను. ఒకసారి కాల్ చేయొచ్చు కదా, మాట్లాడినా వింటానంటాడు సూర్య. ఓహో అయితే నా కోసం కాదు, మా అక్క ఫోన్ కాల్ వినడం కోసం వచ్చావన్నమాట నా వెనకాలంటుంది. కాదు దివ్య, నిజంగా నీకోసమే వచ్చాను. నువ్వు నన్ను చూసి ఉండకపోతే నువ్వు ఇంటి దాకా వెళ్ళాక వెనక్కి వెళ్ళిపోయేవాడిని. నువ్వు ఆగావని అడుగుతున్నాను. నేను మెసేజ్ పెడితే అసలు చూడట్లేదు, కాస్త కాల్ చేయి అంటాడు. సరే ఆగు అని ఇద్దరు రోడ్‌కి సైడ్‌కి వచ్చి దివ్య కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. హలో దివ్య, ఇప్పుడే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకో 1 అవర్‌లో ఇంటికొచ్చేస్తాం. నువ్వు ఇంటికొచ్చేసావా? లేదక్కా దారిలో ఉన్నా అంటుంది. ఎందుకు ఆగావు? ఊరికేనా అంటుంది. ఆ! ఊరికే ఆగానులే, కంగారు పడకు. సరే కాస్త సూర్యకి చెప్పు. మార్నింగ్ నుంచి మెసేజ్ చేస్తున్నట్టున్నాడు. నాకు రిప్లై ఇవ్వడం వీలు కావట్లేదని అంటున్నాను. సరే అక్క అలాగే బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. విన్నావుగా ఓకేనా? ఇంకా జాగ్రత్తగా నేను ఇంటికి వెళ్తాను. నువ్వు వెళ్ళు బావ అంటుంది. బావ అని అన్నావుగా, మరదల్ని ఇంటి దాకా సేఫ్‌గా దింపే వెళ్తా అంటాడు. సరే బావ, ఈరోజు కాలేజీలో జరిగిన ఇష్యూ మాత్రం రేపు అక్కకి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. తెలిసిందా నన్ను చంపేస్తుంది ప్లీజ్. చెప్పొద్దు బావ అని అడుగుతుంది దివ్య. నేను చెప్పను. సిరి కూడా చెప్పదు. అలానే ఇంకెవరు చెప్పకుండా చూద్దాం. మన వల్ల కాదు కదా, తెలియకూడదని అనుకుందాం అంటాడు సూర్య. అలా అని దాని దగ్గర ఏ విషయమైనా దాచడం నాకు అస్సలు ఇష్టం లేదు దివ్య. కానీ నీకోసం నేను చెప్పనంటాడు. వెంకీ ఉంటే వాడికి అంత ధైర్యం వచ్చే ఉండేదే కాదు. తను ఊరు వెళ్ళడం వల్ల అలా జరిగింది. సరే నాకు కాస్త షాపింగ్ పని ఉందిలే. నువ్వు వెళ్ళు అంటే, లేదు నేను వస్తాను పద. నిజంగా వస్తావా బావా? ఆ పద. షాపింగ్ అంతా అయ్యాక దివ్య ఇంటికి వెళ్ళేదాకా సూర్య కూడా ఫాలో అవుతాడు. బాయ్ అని దివ్య సైగ చేసి దివ్య లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సూర్య తన ఇంటికి వెళ్ళిపోతాడు. దివ్య వెళ్ళిన 2 అవర్స్ లక్ష్మి గారు, అను వస్తారు. దివ్య ట్యూషన్ పిల్లలు కూర్చుని ఉంటారు. సారీ, సారీ లేట్ అయిపోయింది. ట్యూషన్ అంతా నీ మీదే పడింది కదా అంటున్నాను. ఎందుకు ప్రతిదానికి సారీ చెప్తావు అంటుంది దివ్య. సరే రా, ఆకలిస్తూ ఉండుంటుంది, ఏమైనా తిందువు గాని రా అని లోపలికి తీసుకెళ్తున్నాను. లక్ష్మి గారు మళ్ళీ పనులు చేసుకుంటూ ఉంటారు. అను దివ్యని లోపలికి పిలిచి, ఇదిగో నీకు ఇష్టమైన బిర్యానీ తెచ్చాను రా తిందామని పిలుస్తుంది. నువ్వు సూపర్ అక్క. నాకేం కావాలో నేను చెప్పకుండా నీకు ఎలా తెలుస్తుంది అసలు? అంతే తెలిసిపోతుందిలే, ముందు తిందాం రా, చల్లారిపోతుందని ఇద్దరు బిర్యానీ తింటారు. అక్క సూర్య మంచివాడు కదా అంటుంది దివ్య. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాడు నీకు అంటున్నాను. ఏం లేదు, ఈరోజు నేను ఇంటికొచ్చేదాకా ఫాలో అయ్యి నేను ఇంట్లోకొచ్చానని తెలిసాక తిరిగి వెళ్ళాడు. అవును, చాలా మంచివాడు, నా బెస్ట్ ఫ్రెండ్ అని అంటుంది. అను, అయ్యో మార్నింగ్ నుంచి మెసేజ్ చేస్తూనే ఉన్నాడు. తిన్నాక ఒకసారి కాల్ చేసి మాట్లాడతానులే అంటున్నాను. దివ్య మనసులో, మాట్లాడు మాట్లాడు మీ ఆయనతో, నువ్వు సూర్య జంటగా బాగుంటారు.
నీకు ఎలాంటి భర్త రావాలని అనుకున్నా అలాంటి వాడే నీ భర్తగా వచ్చాడు. నువ్వు సూర్యబావ చాలా హ్యాపీగా ఉంటారు అని అనుకుంటుంది. ఏంటే తినకుండా ఆలోచిస్తున్నావు? తిను అంటున్నాను. అలా ఇద్దరు భోజనం చేసేసి వెళ్ళి పిల్లల దగ్గర కూర్చుంటారు. వాళ్ళు వెళ్ళాక ఇద్దరు ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారు. అను సూర్యతో చాటింగ్ చేస్తూ ఉంది. చాలా థ్యాంక్స్ సూర్య అని మెసేజ్ పెడుతుంది. దేనికి మేడం థ్యాంక్స్ అని వస్తుంది రిప్లై. దివ్యని సేఫ్‌గా ఇంటి దగ్గర దింపినందుకు. అలాగా అది నా బాధ్యత. నా ఫ్రెండ్ సిస్టర్‌ని నేను బాగా చూసుకోవాలి కదా మరి. అవునవును. ఎక్కడున్నావు? ఇంటికొచ్చేసావా? ఆ! వచ్చాను. ఇప్పుడే తినేసాం కూడా. నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు కూర్చున్నా. ఇంకా తినలేదా? ఆహా! లేదు ఇప్పుడే తింటాను. ముందు తిను నేను పెళ్లి చేస్తాను. లేదు ఇప్పుడు మళ్ళీ నీకు ఎప్పటికి కుదురుతుందో ఏమో! అయినా నేను తినడానికి ఇంకా టైం ఉందంటాడు సూర్య. ఏముంది నువ్వే చెప్పాలి. ఈరోజు కాలేజీ సంగతులేంటి? దివ్య ఏమేం చేసిందేంటి? ఏం చేస్తుంది? నువ్వు లేకపోతే నాకు దానికి ఏం తోస్తుంది? ఇద్దరం కాలేజ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఆహా! ఇంకేంటి? చెప్పు అను. నువ్వే ఏమైనా? ఏముంది? ఏం చేసావు ఈరోజు మీ అమ్మమ్మ దగ్గర? అమ్మమ్మ దగ్గర ఏముంటాయి? అలా కాసేపు కాలక్షేపం, చాలా కబుర్లు. చిక్కిపోయావే తినవే అని ఇలా చాలా చెప్పింది. అయితే చాలా చెప్పటం మీ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నావన్నమాట. నువ్వు కూడా. అయితే నేనెక్కువ మాట్లాడతానంటావా నువ్వు? లేదు లేదు. నువ్వు మాట్లాడితేనే బావుంటుంది. నువ్వు చూపించే కేరింగ్ నాకు బాగా నచ్చుతుంది. అందుకేనా వెక్కిరిస్తున్నావు? ఊరికే నువ్వు అలిగితే బావుంటావు కదా! క్యూట్‌గా అని అంటాడు సూర్య. నువ్వు దివ్యను భలే ఆడుకుంటారు. కావాలని చేస్తారు కదా! నా దగ్గర ఏదైనా ఎందుకలా అనిపిస్తోంది నీకు? ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. ప్రేమ ఉంటుంది కానీ, అది దాచేసి పైకి మాత్రం అలా కఠినంగా మాట్లాడతారు. మొత్తానికి ప్రేమ ఉందనైతే అన్నావు అనుకుంటాడు మనసులో సూర్య. అను నిన్నొకటి అడగనా? అడుగు సూర్య. మన దివ్య నీకొచ్చేవాడయిపోయాడు అన్నప్పుడు ఫీలయ్యావు కదా! ఎందుకని? తెలీదు ఎందుకో. మరి నాకు కాబోయేవాడిని తిడితే నాకు బాధేసింది. అవునా? సరే. మరి నీకెలాంటి అబ్బాయి కావాలి అంటే హస్బెండ్‌గా ఎలాంటియి అంటే ఏం క్వాలిటీస్ ఉండాలని? పెద్దగా ఏం లేవు సూర్య. నన్ను బాగా చూసుకోవాలి. మా ఫ్యామిలీతో బాగా కలిసిపోవాలి. దివ్యకి మంచి అబ్బాయిని చూసి నేను తను కలిసి పెళ్లి చేయాలి. వాళ్ళతో తను కూడా బాగా కలిసిపోవాలి అంతే. నేను నీకెలాంటి వాడు కావాలని అన్నాను. నీ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలని అడగలేదు. స్పెసిఫిక్‌గా ఈ క్వాలిటీస్ ఉండాలని నేనేం రాసి పెట్టుకోలేదు. ఉంటాయిగా మీ అమ్మాయిలకి రిక్వైర్మెంట్స్ హైట్, కలర్, ఫిజిక్ ఇలా చాలా చాలా. ఫిజిక్, కలర్ ఇవన్నీ కొన్ని రోజుల్లో పోతాయి కదా! అప్పుడు వాళ్ళ మీద ప్రేమ పోవాలా? మరి మనీ? అసలు మనీ దేనికి? అదేంటి అవసరాలకి. దానికి సంపాదిస్తాం కదా! అంటే ఆస్తులు అంటున్నా. మన అవసరాలకు మించిన డబ్బు ఉన్న ప్రమాదమే. నిజమే. నీకేదంటే బాగిష్టం? అంటే ఇప్పటిదాకా నీకు దక్కనిది, నీకు బాగా కావాలనిపించింది ఏంటి? నాన్న ప్రేమ. ఏంటను నువ్వనేది? సూర్య ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. నీకే చెప్తున్నాను. ఇంతవరకు నాన్న ప్రేమ మేము చూడలేదు. అదేంటి? మా నాన్నకి మేమొక బాధ్యత అంతే కానీ, ప్రేమ చూపించడం, ఒక ఫ్రెండ్‌లాగా ఉండడం, అర్థం చేసుకోవడం రాదు. చిన్నప్పటి నుంచి మాకు కావాల్సింది తెచ్చివ్వడమే కానీ, ఏ రోజు ప్రేమగా మాట్లాడలేదు. ఒక్కసారి కూడా నన్ను కానీ, దివ్యని కానీ బయటకి తీసుకువెళ్ళలేదు. ఏదైనా ఫంక్షన్స్‌కి తప్ప ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు. ఏ రోజు నీకేది కావాలని అడగలేదు. ఆయనకి ఏది ఇవ్వాలనిపిస్తే అదే ఇచ్చారు. మేమెప్పుడూ ప్రశ్నించలేదు. ఆయనకసలు మా మీద ప్రేమ ఉండదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అంత పెద్ద మెసేజ్ పెడుతుంది. అను సారీరా. నిన్ను ఇదంతా అడిగి చాలా బాధ పెట్టాను. ముందు ఏడవకు ఆపు అని అంటాడు. నేను ఏడుస్తున్నానని నీకెలా తెలుసు? అంతే తెలుసు. ముందు ఆపుతావా? వీడియో కాల్ చేయనా అంటాడు సూర్య. వద్దులే ఆపేశాను. ఇప్పుడు నాతో చెప్పావు కదా! ఇంక ప్రశాంతంగా ఉండు. కాస్త భారం తీరిపోయింది నీకు. అలాగే. థాంక్స్ సూర్య. వేషాలెయ్యకను. నీకు నాకు మధ్య సారీ, థాంక్స్‌లు ఉండకూడదంటాడు. ఓకే. బాయ్ పడుకో. ఆ! బాయ్ రా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇంకా అను ప్రశాంతంగా పడుకుంటుంది. సూర్య మాత్రం అను నీ మనసులో ఉన్నదంతా నాకు చెప్పినందుకు చాలా థాంక్స్ రా. ఇంకెప్పుడు నువ్వు దేనికోసం బాధపడకుండా నేను చూసుకుంటా. ఒక్కసారి నా లైఫ్‌లోకి రా నువ్వు. ఎటువంటి బాధలు నీ దగ్గరికి రాకుండా చూసుకుంటాననుకుంటాడు సూర్య. తర్వాత నుంచి కాలేజ్‌కి వెళ్తారందరూ. దివ్య వెళ్లి సూర్యతో పర్లేదు బావ నీకు పడొచ్చు అనిపిస్తోందంటుంది. నాకు అంతే అనిపిస్తుంది దివ్య. నిన్న నైట్ మెసేజ్‌లో మాట్లాడింది. ఓహ్! అలాగే. ఏంటంట? ఏదోలే అంటాడు. అబ్బో! సరే. ఏంటి మీ ఇద్దరి సీక్రెట్స్ అంటున్నాను. ఏం లేదు నీ గురించే అంటుంది దివ్య. ఏయ్! ఏంటి దివ్య ఇలా ఇరికిచ్చావు? చెప్పనన్నావు కదా బావ చాటింగ్ ఏంటో అని అన్నగా అంది. రాక్షసి చెప్తాలే ముందు కవర్ చెయ్యి. సరే అని అదే అక్క నిన్న మీ అక్క రాలేదు కదా! నువ్వు బాగా ఎంజాయ్ చేసావు కదా! ఈరోజు మీ అక్కొచ్చింది అయిపోయావులే అంటున్నాడు సూర్య. ఆహా! అంత ఏడిపించావా నిన్న సూర్యని అంటున్నాను. ఆ! బాగా. అను ఎప్పటికీ మర్చిపోలేను అంటాడు. ఏంటి? అంటుంది దివ్య. నీ చెల్లి అల్లరి బావుంటుందంటున్నాను. ఆహా! ఏమైంది మీ ఇద్దరికీ అంటే, ఏం లేదు సరే ఒక బుక్ ఉంది లైబ్రరీలో తెచ్చుకుంటానని వెళ్తున్నాను. దివ్య చేయి పట్టుకొని, ఏయ్! ఏంటే మరదల పిల్ల అప్పుడే ఆట పట్టిస్తున్నావా బావని?
అని సూర్య అంటే, అది కాదు బావ అసలు చెప్తావా లేదా అని అంటుంది దివ్య. అను ఎవరికీ చెప్పొద్దందిరా అందుకే. ఆ సరేలే. అలా చేయి వదులుతుంటే ఒక్కసారిగా సిరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సూర్య మీద పడటంతో సూర్య వెళ్ళి ఎదురుగా ఉన్న దివ్య మీద పడేసరికి దివ్య పడిపోకుండా ఒక్కసారిగా తనని పట్టుకొని బ్యాలెన్స్ చేస్తాడు. వెంటనే ఏం చేశాడో తెలిసి దివ్యని వదిలేసి సారీ దివ్య పడిపోతావని చెప్పి అంటే, ఏంటి సిరి ఏమైందని అంటాడు సూర్య. దివ్య మాత్రం సూర్యని చూస్తుంటే, సిరి దివ్య నీకేం కాలేదుగా అంటుంది. ఏమీ లేదు అని కృష్ణ కనిపిస్తే పారిపోయేటొచ్చాను చూసుకోలేదు అంటుంది సిరి. ఏమైంది? అను వస్తుంది ఏమైందనుకుంటూ. అవి ఏమీ లేదు అని ఇంకా క్లాస్‌కి వెళ్తారు అందరూ. సిరి డల్‌గా ఉండడం అను గమనించి ఏమైందంటే ఏం లేదంటుంది. మరి ఈరోజు నీ డిష్ ఏది మేడం? అది చేసి తీసుకురావటం మర్చిపోయాను. ఓకే అని క్లాస్ వింటుంది కానీ నమ్మదు. ఇంకా లంచ్ టైమ్‌లో అందరూ కూర్చొని తింటూ ఉంటే కాస్త సైలెంట్‌గానే ఉంటారు అందరూ. అను, దివ్య మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తానన్నావు కదా వెళ్ళు అంటుంది. లేదక్క ఇక్కడే తింటానంటుంది. ఏమైంది మీకెందుకు ఇలా ఉన్నారంటుంది అను. అక్క నిన్న ఒక చెత్త డిష్ తెచ్చింది సిరి అక్క. దాని ఎఫెక్ట్‌కి అందరికి ఎమోషన్స్ వచ్చాయి. నేను తినలేదు సేఫ్. అందుకే అందరం ఇలా నీరసంగా ఉన్నాం అంటుంది. కాస్త నవ్వొస్తుంది అందరి ఫేస్‌లో. ఇంకా ఏదో తేడా కొడుతుంది అనుకి. సూర్యని ఏమైందని సైగ చేసి అడుగుతుంది. ఏమీ లేదని సైగ చేస్తాడు. అను హ్యాండ్ వాష్‌కి వెళ్తే దివ్య అను దగ్గర నిజం దాచడం నాకిష్టం లేదు. ఎవరో చెప్పేలోపు నేనే చెప్పేస్తానంటాడు సూర్య. ప్లీజ్ బావ నాకు చాలా భయంగా ఉంది. కొట్టినా కొడుతుందంటుంది దివ్య. ఏం కాదు నేనున్నాను కదా! అది విన్న అను ఏమైందంటుంది. అది అను నిన్న ఏమైందంటే అని సూర్య చెప్తాడు. సిరి వచ్చి తన ప్లేస్‌లో కూర్చొని ఏదో బుక్ కోసం లైబ్రరీలోకి వెళ్తుంది. వెళ్లి వచ్చేటప్పుడు ర్యాగింగ్ జరుగుతుంటే సైలెంట్‌గా వెళ్ళిపోతుంది సిరి. కానీ కృష్ణ సిరిని పిలిచి సిరి చాలా సేపు అక్కడే ఉంచి ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తూ తనని టచ్ చేయాలని చూస్తుంటే సిరి ఏడుస్తూ పారిపోయి రాబోతుండే. కృష్ణ ఒక్కసారిగా సిరిని ఆపి బాగా దగ్గరికి రాబోతుంటే వెంకీ లేడు కదా సిరి ఇప్పుడు దేనికి ఫీల్ అవుతున్నావు? వెంకీ వచ్చాక మళ్ళీ నిన్ను వదిలేస్తానులే అంటాడు. మళ్ళీ సిరి దగ్గరికి రాబోతుంటే అప్పుడే అటుగా వచ్చిన దివ్య అదంతా విని సడెన్‌గా వచ్చి కృష్ణని ఒక్కటి పీకుతుంది. ఏ పిచ్చా! అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు అంటుంది దివ్య. ఏయ్! ఏంటి నిన్నగాక మొన్న చెగిరిగిరి పడుతున్నావు అని కొట్టడానికి చెయ్యెత్తుతాడు కృష్ణ. ఒక్కసారిగా సూర్య ఆ చేతిని ఆపి అసలు ముందు సిరి నేర్పించి తప్పు చేసి మళ్ళీ అడిగినందుకు దివ్య మీదకే చెయ్యెత్తావా? ఆ చెయ్యిని విసిరి కొట్టి ఆడపిల్లల్ని నేర్పిస్తూ ఉంటే అది హీరోయిజం అవ్వదు కృష్ణ అని దివ్య సిరిని తీసుకొని వచ్చేస్తాడు సూర్య. అదంతా విని అనుకు భయం పెరిగిపోతుంది. సిరి దగ్గరికి వెళ్ళి ఏమీ కాదు వాడి మీద కంప్లైంట్ ఇద్దాంలే అంటుంది అను. దివ్య అప్పటికే భయంతో సూర్య వెనక దాక్కుంటుంది. మళ్ళీ దివ్య దగ్గరికొచ్చి ఏయ్ పిచ్చా అసలు కొట్టడం ఏంటి అని అను దివ్యని పక్కకు లాగుతూ ఉంటే దివ్య సూర్య చేయి పట్టుకొని ఎందుకు రాదు ప్లీజ్ సూర్య కాపాడంటుంది దివ్య. అప్పటికి ఆల్మోస్ట్ ఏడుపొస్తుంది దివ్యకి. ఏయ్ వెళ్ళి వాడిని కొట్టావు కదా ధైర్యంగా రా మరి ఇప్పుడు ఏమైందని అంటుంటే అక్కడికి వచ్చిన కృష్ణ ఏంటి మెలోడీ డ్రామా అంటాడు. వెంకీతో వెళ్తున్నావు కదా నాతో రావడానికి ఏంటి అంటాడు. ఏయ్ ఏం బాగుతున్నావు అంటుంది దివ్య. మొన్న మీ అక్క లేదు ఇప్పుడు ఉంది ఏంటి నోరులేస్తోంది అంటాడు. ఈసారి సిరి వద్దు కానీ రూపాని నువ్వు అను కృష్ణ చెంప పగలగొడుతుంది. సూర్య వెంటనే వెళ్ళి అనుని వెనక్కి లాగి అను ఏంటి నువ్వేనా అంటుంటే సూర్యుని వదిలి గొడవెందుకులే అని ఇప్పటిదాకా సిరి నేను ఓదార్చుతూ వచ్చాను. నేను సర్దుకుపోతుంటే అలసైపోయావా నీకు? సిరి వెంకీ అక్కడికి వచ్చిన దగ్గర నుంచి లవ్ చేసుకుంటున్నారు. ఇది అందరికీ తెలుసు. లైఫ్ మీద వాళ్ళకి ఉన్న కమిట్మెంట్స్ ఏంటో నాకు తెలుసు. ఇంకోసారి సిరిని ఏమైనా అంటే ఊరుకోను. పద సిరి వెళ్ళి ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేద్దామని వెళ్తుంటే వద్దాను. అసలే లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఎందుకు గొడవలు? అలా చేస్తే తన ఎడ్యుకేషన్ దెబ్బతింటుందని కృష్ణ ఫ్రెండ్ వచ్చి అని బ్రతిమలాడేసరికి వదులుతుంది. కృష్ణ దివ్య మాత్రం సూర్య షర్ట్‌ని వదలకుండా పట్టుకుంటుంది. అను దివ్య వైపు కోపంగా చూస్తుంది. అను ఇంక వదిలేయ్. వాడి సంగతి తెలిసిందే కదా! దేనికి దివ్య మీద అంత కోపం అంటే నువ్వు క్లాస్‌కి వెళ్ళు దివ్య అంటుంది. ఆహా! ఇప్పుడు నేను వెళ్ళిపోతే అక్క నాతో మాట్లాడదు. నాకు చాలా ఏడుపొస్తుంది సూర్య. ఇంకెప్పుడు ఎవరిని కొట్టను. నన్ను క్షమించమని చెప్పని ఏడుస్తుంది. ఏంటి ధను ఆ టైంలో నువ్వున్నా అలాగే చేసేదానివంటుంది సిరి. సరే అక్క కొట్టు కావాలంటే అని దివ్య భయంగానే వెళ్ళి అను ముందు కూర్చుంటుంది. వెనకే సూర్య వచ్చి నుంచొని వద్దని సైగ చేస్తాడు. అను కొట్టబోతే సూర్య దివ్య భుజం పట్టుకొని పక్కకి లాగేస్తాడు. అను చెయ్యి గాల్లో వెళ్తుంది. దివ్య నువ్వు క్లాస్‌కి వెళ్ళు అంటాడు. ఆహా! నేను వెళ్ళనంటుంది. దివ్య వెళ్ళు అంటాడు సూర్య సీరియస్‌గా. వెంటనే వెళ్ళిపోతుంది. ఏంటి ధను అంటాడు సూర్య. మరేం చేయను ఇప్పటిదాకా రివర్స్ అయితే వాళ్ళు సిరిని ఏదో ఒకటి చేస్తారని నేను సైలెంట్‌గా ఉన్నాను. సిరిని కూడా సైలెంట్‌గా ఉంచాను. గొడవలు దేనికని. ఇప్పుడు సిరి, దివ్య ఇద్దరూ ఇందులో ఇరుక్కున్నారు. వాడు కోపంతో ఏమైనా చేస్తే వాళ్ళని అమ్మో నేను భరించలేను. అందుకే దివ్య సిరి గుర్తు రాకుండా నేనే కొట్టాను. ఏమైనా పగుంటే ఇప్పుడు నా మీదకొస్తాడు కానీ భయంగానే ఉంది సూర్య. మనం అందరం వెళ్ళాలి దివ్యనేమైనా చేస్తే అని అందుకే దాన్ని ఎవరు పనులు ఆపవే అంటాను. అను దివ్య ఏమీ తప్పు చేయలేదు.
నేను తప్పు చేస్తున్నాడం లేదు. నాకు అది ముఖ్యం. సిరి ముఖ్యం. అలా అని వాడు ఏది చేసినా భరించబడడం లేదు. కానీ వాళ్ళని ఏమైనా చేస్తాడేమో అని భయం. మనం వచ్చిన కొత్తలో కరుణ అనే అమ్మాయి ఇలాగే రియాక్ట్ అయిందని తనని పాడు చేశాడు నీకు తెలుసు కదా! అందుకే నాకు భయం అంటుంది. సరేరా నువ్వు ఏడవకు నేను ప్రిన్సిపల్‌కి చెప్తాను. ఓకేనా? ప్లీజ్ అను. దీనికి కాలేజ్‌కి రాలేదని తెలిసి కావాలని ఇలా చేశాడు. తనొస్తే వాడికంత ధైర్యం లేదంటుంది సిరి. ఆ! అంటుందను. ఇదంతా వెనక ఉండి దివ్య అక్కడి నుండి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకక్క నేనంటే ఇంత ఇష్టం నీకు అనుకుంటుంది దివ్య. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.